ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క మాటలు ఆయన కుమారుని బట్టి, ఆయన ప్రేమను బట్టి నేను మొదటి అధ్యాయం యోహాను గారు రాసిన మొదటి పత్రిక చదువుతున్నానండి. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళు ఏకమై ఉన్నారు, ఏకసారం కలిగి ఉన్నారు. పనులు 3 రకాలుగా పనులు కనపడుతున్నాయి. కానీ తండ్రి యందును, కుమారుని యందును, పరిశుద్ధాత్మ యందు నామములోనికి మనం బాప్తిస్ము ఇవ్వాలని ప్రభువే కంటతంగా అవి ఆజ్ఞల ప్రకారంగా మనకి తెలియపరిచారు. అయితే ఈ రోజుని యోహాను గారు రాసిన మొదటి పత్రిక నేను ఇక్కడ బ్రాకెట్ నేను రాయటం జరిగింది. ఇది మీరు ఈ మాటలన్నీ కూడా మనం నేర్చుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చదువుతున్నానండి. ఆది నుండి ఉన్నది అంటే కుమారుడు, మేము విన్నది కుమారుడు గురించి, మా కనులతో చూచినది కుమారుడు గురించి, మేము పలికినది. ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది, పర్లేదు, రాసినప్పుడు కొంచెం నేను తప్పుగా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాను. ఓకే, మేము పలికినది కుమారుని గురించి, మా చేతులు తాకినది యేసైన కుమారుడు గురించి, అగు జీవవాక్యం గురించి అంటే మళ్ళీ కుమారుడు గురించే. 2వ వచనం, ఆ జీవము అంటే ఆ కుమారుడు ప్రత్యక్షమైన అంటే మేము స్వయంగా యోహాను గారు ఇస్తున్న సాక్ష్యం. యోహాను గారు ఇస్తున్న సాక్ష్యం నేను ముందుకు జరుపుకుంటూ వెళ్తున్నానండి. మీరు చూడండి మన దైనందిన జీవితంలో, మన ఆత్మీయమైన జీవితంలో మొదటి నుంచి ఎలా రాసానో మీరు రాసుకోండి. మీరు రాసుకున్నట్లయితే అవి మీకు ఇతర వారికి చెప్పడానికైనా చాలా ఈజీగా ఉంటుంది. అనేకులకి మనం చెప్పటానికి, తర్వాత అవి మనకి ఇతరుల వాళ్ళని అందివ్వటానికైనా మనకి చాలా ఈజీగా ఉంటుంది. 2వ వచనాన్ని మళ్ళీ చదువుతున్నానండి. ఆ జీవము అంటే బ్రాకెట్లో కుమారుడు ప్రత్యక్షమైన మేము చూచి సాక్ష్యమిచ్చి, ప్రభు చెప్పారు కదా, యోహాను సువార్త 15 అధ్యాయం 26 వచనంలో అంటారు కదా, మీరు కూడా సాక్ష్యమిస్తారు. ఎప్పుడు సాక్ష్యమిస్తారు? నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్మని ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిన తర్వాత, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం కానించి క్రొత్త నిబంధన అండి. మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను అక్కడి నుంచి కొత్త నిబంధన కాదు, అవి చరిత్ర, సువార్తలయ్యి, ప్రభు నడిచిన ఎన్నో ఉపమానాలు చెప్పిన ఆ మాటలండి అయ్యి. మీరు అవి సువార్తలు అనుకుంటున్నారు, సువార్తలయ్యి. కానీ కొత్త నిబంధన ఎక్కడి నుంచి అంటే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం కానీ స్టార్ట్ అవుతుందండి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం కానించి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ఉన్నది క్రైస్తవులైన సంఘం స్థాపించబడిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగబడుతున్న ఈ సంఘాన్ని ముక్కలు చేయటానికి, పినుగులాడటానికి అపవాదిగాడు పెట్టరేగిపోతున్నాడు. అందుకనే నేను బ్రాకెట్లో ఆ పదాలు మీకు మెన్షన్ చేసి రాసి స్వయంగా అక్కడ ఎవరిని మనం ఉద్దేశించుకుంటే నీకు ఆ సందర్భము లేకపోతే ఆ నేపథ్యం అర్థమవుతుంది, నీకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఈ చదివినప్పుడు 1 నుంచి 9 వరకు కూడా ఉన్న వచనాలు మనం చదువుతున్నప్పుడు ఒక అవగాహన మనం సంపాదించుకుంటామండి. ఎప్పుడైతే ఒక అవగాహన మనం సంపాదించుకున్నామో, ఎప్పుడైతే ప్రభుని మనం అంగీకరించామో, ఎప్పుడైతే ప్రభులో మనం కొనసాగుతున్నామో, అప్పుడు తేటతెల్లగా ఈ మాటలు మనకు అర్థమవుతాయండి. అర్థమవుతుందండి? నేను చెప్తున్నాను కదా, ఈ వచనాల వల్ల నువ్వు కొన్ని విషయాలు నేర్చుకుంటావు. నీ దైనందిన జీవితంలో నీ కుటుంబాన్ని నువ్వు బలపరుచుకుంటావు, ప్రభులో ఉంటావు. చూడండి, 2వ వచనం చదువుతున్నాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ఆ జీవం అంటే మళ్ళీ కుమారుడు. అవన్నైతే కొద్దిగా నేను ఇలాగా మీకు జూమ్ చేసి చూపిస్తాను. ప్రత్యక్షమైన మేము చూచి సాక్ష్యమిచ్చి, అపొస్తలుని యోహాను గారు చెప్తున్నారండి, అపొస్తలులతో కలిపి తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం అంటే మళ్ళీ కుమారుడు.
మీకు తెలియజేయుచున్నాము. మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో, బ్రాకెట్లో ఇచ్చాను కదండి, తండ్రితో కూడా ఆయన మళ్ళీ తండ్రితోనూ కూడా, ఆయన అంటే మళ్ళీ తండ్రి, ఆయన కుమారుడు అంటే యేసుప్రభు గారు అనమాట. చూడండి, తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుతోనూ అంటే కుమారుతోనూ ఉన్నది. అర్థమవుతుందా? 3వ వచనం బాగా అర్థమైంది, మళ్ళీ చెబుతాను. మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితోనూ, బ్రాకెట్లు ఇచ్చాను కదా, ఆయన కుమారుడైన యేసుతోనూ అంటే యేసు కుమారుడితోనూ ఉన్నది కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణ వాటకై ఈ సంగతులు రాయిచున్నాము. ఆయన యొద్ద నుండి అంటే మళ్ళీ తండ్రి యొద్ద నుండి మేము విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, మరి ఆయనే కదా సువార్త నడిపించేది, అభిషేకం ఇచ్చేది ఆయనే కదా. అభిషేకం అంటే మళ్ళీ అభిషేకం అంటే పరిశుద్ధాత్ముడే. ఓకే, తర్వాత 5వ వచనం కంటిన్యూ. దేవుడు తండ్రైన వెలుగై ఉన్నాడు. ఆయన ఎందంటే మళ్ళీ తండ్రి ఎందు చీకటి ఏమీ లేదు. 5వ వచనం చదువుతున్నాండి. ఆయన యొద్ద అంటే తండ్రి యొద్ద నుండి మేము విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా, లేకపోతే ఇక్కడ కుమారుడైన యేసుప్రభు గారిని కూడా కొన్ని ప్రాచీన పత్రుల్లో ఉన్నాయి. మైబీ ఇక్కడ తండ్రిని మనము గుర్తుపెట్టుకుంటే ఎక్కువ మంచిదని నాకు, అంటే మనందరికీ కొంచెం అక్కడ సందర్భం తండ్రి గురించే జరుగుతుంది కాబట్టి మనం తండ్రిని మనం ఎక్కువ మెన్షన్ చేస్తే గుర్తుపెట్టుకుంటే మంచిదని నాకు, మన అందరికీ కూడా ఇంచుమించు తెలిసిపోతుంది. దేవుడు వెలుగై ఉన్నాడు అంటే తండ్రి, ఆయన ఏంటంటే చీకటి, తండ్రి ఏమాత్రం లేదు. 6వ వచనం, ఆయనతో అంటే తండ్రితో సహవాసం కలిగిన వారమని చెప్పుకుని చీకట్లో నడిచినలా మనము అబద్ధమాడుచు సత్యమును నెరవేర్చుకుందాము. 7వ వచనం, అయితే ఆయన తండ్రి, మళ్ళీ చూడండి ఎన్నిసార్లు తండ్రి వస్తున్నా చూడండి, వెలుగులో ఉన్న ప్రకారం తండ్రి వెలుగులో ఉన్నారు. ఆ వెలుగు గురించి యేసుప్రభు గారు వచ్చి మనకు చెప్పారు. అప్పుడు యేసుప్రభు గారు ఏమంటున్నారంటే తండ్రి యొక్క స్వరూపమే కదా యేసుప్రభు గారు. నేను లోకానికి వెలుగై ఉన్నానని యోహాను సువార్త 8:12 వచనం ఉండదు. ఆ కీర్తనలో కూడా 119వ సంకీర్తన 105వ వచనంలో కూడా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. మనం ఆ దీపాన్ని మనం అర్థం చేసుకునే వారంగా ఉండాలని మరొకసారి ముందుకి నేను ఈ మాటలో మీకు తెలియపరుస్తున్నానండి. తర్వాత 7వ వచనం, అయితే ఆయన తండ్రి వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఒకరితో ఒకరు సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన అంటే తండ్రి ఆయన కుమారుడైన యేసు అంటే కుమారుడు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయును. 8వ వచనం, మనము పాపం లేని వారు అని చెప్పుకున్న ఎడల మనమే మోసపుచ్చుకుందాము మరియు సత్యం అంటే కుమారుడు. ఆ వాక్యమే కదా సత్యము, ఆ వాక్యమే కదా వెళ్ళి మనము మనం ఎలాగా చూడాలంటే వీళ్ళని ఒక్క దేవుడై ఉన్నారు. అందులో తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. పనులు వేరేగా కనపడనా సారం ఒకటే. ఒక ఆయన ఆకాశం నుంచి ఈయన నా ప్రియకుమారుడని పలుకుతున్నారు. ఒక ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకి వచ్చినప్పుడు పావనం వల్ల ఒక ఆత్మ వస్తుంది అంటే పరిశుద్ధాత్మ. ఒడ్డుకు వచ్చిన ఆత్మ క్రీస్తు ఆత్మ. అలాగా మనం ఈజీగా మనం అర్థం చేసుకుంటానికి ముందుకు వెళ్ళటానికి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చండి. కాబట్టి 9వ వచనం చదువుతున్నానండి. మన పాపం మనం ఒప్పుకున్న యెడల ఆయన తండ్రి నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన అంటే మళ్ళీ తండ్రి మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి మనల్ని పవిత్రులుగా చేయును. మరియు 10వ వచనం, మనము పాపం లేని వారు చెప్పుకున్న ఆయనను అంటే తండ్రిని అబద్ధకును చెయ్యవారు వగుదుము. మరియు ఆయన అంటే మళ్ళీ తండ్రి, వాక్యం అంటే మళ్ళీ తండ్రి. చూడండి, వాక్యం అనే కాడ తండ్రి వాక్యము మనలో ఉండదు. మనకి తేటతలకు అర్థమైంది కదండి. కొన్ని మాటలు మనకు అర్థమైపోయినాయి. ఇందులో
1 నుంచి 10 వరకు కూడా ఎంతో కొంత మనకి ఒక అవగాహన సంపాదించుకున్నాం. చూడండి, మనము పాపం చేయలేదని చెప్పుకున్నల్లా ఆయన అంటే తండ్రిని అబద్ధునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన అనగా మళ్ళీ తండ్రి, వాక్యం అనగా తండ్రి వాక్యము మనలో ఉండదు. కాబట్టి ఈ మాటలు మనకి ఒక అవగాహన సంపాదించుకోవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, అనేకులకి మాదిరిగా మనం ఉండొచ్చు. యోహాను గారు రాసిన పత్రిక అర్థం అవ్వాలంటే మామూలు విషయం కాదండి. దానికోసం ఎక్కువ కష్టపడాలి, ధ్యానించాలి. అప్పుడు మనము దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి అనేకులకి చెప్పేవారుగా, అనేకులకి ప్రకటించేవారుగా, అనేకులకి జవాబు చెప్పేవారుగా మనం ఉండవచ్చండి. మరి ఈ పత్రిక మనకి ఏంటి తెలుస్తుందంటే ప్రేమ, సత్యము, నడవటం. మరి ఇందులో కయ్యను కూర యోహాను గారు తీసుకున్నారండి. అది దాని యొక్క నేపథ్యం మనం తర్వాత తెలుసుకుందాం. 2వ అధ్యాయం తర్వాత మనం తెలుసుకుందాం. ఇంతవరకు కూడా మీకు అర్థమై ఉంటే మరియు చూడండి, అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి తెలియపరిచేలాగా ఈ మాటలు మనకి ముందుకు వెళ్ళాలని మరొకసారి ఈ మాటలు నేను ముందుకు తెలియపరుస్తున్నాను. 8వ వచనం కానించి మీకు అర్థమవుతాం, మళ్ళీ చెప్తాను. 8వ వచనం చూడండి. మనము పాపం లేని వారు చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందు, మరియు సత్యము అంటే కుమారుడు మనలో ఉండరు. కుమారుడు అంటే యేసుప్రభు గారు. 9వ వచనం, మన పాపం మనం ఒప్పుకున్న ఎడల తండ్రి నమ్మదగిన వాడు, ఆయన అన్నకాడ తండ్రి, నేను ఆ పదం చదువుతాను, నీతిమంతుడు కనుక ఆయన తండ్రి, ఆయన అన్నకాడ కానీ మళ్ళీ తండ్రి, మనం పాపం క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రంగా చేయను. ఆయన అనగా తండ్రి, పవిత్రంగా చేస్తాడంట తండ్రి. తర్వాత మన పాపం చేయలేదని చెప్పుకున్నల్లా తండ్రిని అంటే ఆయనను అని ఉన్నది నేను తండ్రిని చెబుతున్నాను, తండ్రిని అబద్ధునిగా చేయవారు వగుదుము, మరియు ఆయన వాక్యము అంటే తండ్రి వాక్యం మనలో ఉండదు. ఇంతవరకు మీకు అర్థమైందని నేను ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అనేకమైన మాటలు మనం మాట్లాడుకుందాం. ప్రభు చిత్తమైతే అనేకమైన విషయాలు ఇంకా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మాటలు మనకి తెలుసుకుంటానికి, అలా ముందుకు వెళ్ళటానికి ఉంటుందని నేను దీన్ని ఇలాగా మీకు చెప్పటం జరిగింది. మరి ఈ మాటలు విని మీరు అంతకంతకు అభివృద్ధి కలగాలని మరొకసారి ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ మరి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. 2వ అధ్యాయం కూడా అలా చూద్దాం, 3వ అధ్యాయం కూడా అలా చూద్దాం, 4వ అధ్యాయం కూడా అలా చూద్దాం, 5వ అధ్యాయం కూడా అలా చూద్దాం. అప్పుడు ఈ పత్రిక మీద మనం అవగాహన పెంచుకుందాం. మన దైనందిన జీవితంలో ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా, వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళు వెలుగు సంబంధాలు అవుతారు. ఆ ప్రభు ఎవరిలో నివసిస్తారో వాళ్ళు దైనందిన జీవితంలో ఆ నానాటికి అభివృద్ధి పొందుతూ దేవుడు తీసుకుని వెళ్తాడు. మరి అటు కృప దేవుడు మీకు మనందరికి ఇచ్చిన కాక ప్రేమపూర్వకంగా వినండి. శాంతిగా ఒక దిక్కుని ఫోన్ పెట్టుకుని, బైబిల్ దిక్కుని పెట్టుకుని ప్రతి పదం కోట్ చేశాను. ఆ పదాన్ని మీరు పరిశీలించాలని ప్రేమతో ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి. ఆమేన్.